వలడందు లేడని సందేహము వలదు ఎందెందుకు వెదికినా అవినీతి అందే కలదు అని చెప్పాలనుకుంటా. ఇప్పుడు అవినీతికి సంబంధించి ఏకంగా డిఆర్ఎం డివిజనల్ రైల్వే మేనేజరు 25 లక్షల లంచం, నువ్వు సరిగ్గా పనిచేయలేదని కాంట్రాక్టర్కి వార్నింగ్ ఇచ్చి కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులు ఆపేసి ఆ బిల్లు చెల్లించాలంటే 25 లక్షల లంచం కావాలని, ఆ లంచం తీసుకోవడానికి విమానంలో ఇతర ప్రాంతానికి వెళ్ళి ముంబాయి దగ్గర చిక్కుకుపోతే అరెస్ట్ అయినటువంటి సందర్భం ఇది. విశాఖపట్నం వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేసినట్టు సిబిఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఆయనతో పాటు సాధారణంగా ఇదేంటంటే ట్రాప్ చేస్తారు, ఇది ట్రాప్ కాదు, ట్రాక్ చేశారు. అంటే ఇదేదో లంచానికి ప్రిపేర్ చేస్తున్నారు అని వీళ్ళు కనిపెట్టి పట్టుకున్నారు. ఆయనతో పాటు లంచం ఇచ్చినటువంటి ముంబైకి చెందిన ప్రైవేట్ సంస్థ ప్రతినిధి, పూణేకి చెందిన మరో ప్రైవేట్ సంస్థకు చెందిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా జరిపిన సోదాల్లో డిఆర్ఎం దగ్గర 87.6 లక్షల డబ్బుతో పాటు 72 లక్షల విలువైనటువంటి ఆభరణాలు, ఇతర ఆస్తిపత్రాలు, బ్యాంక్ లాకర్ తాళాలు, బ్యాంక్ ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని డిఆర్ఎం బంగ్లాతో పాటు మరికొన్ని చోట్ల చేసిన సోదాల్లో వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. డిఆర్ఎంతో పాటు ప్రైవేట్ సంస్థల ప్రతినిధి మీద నేరపూరిత కుట్ర, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల మీద సిబిఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతున్నట్టు సిబిఐ చెప్పింది. వాల్తేరు డివిజన్లో అసలు ఏంటి విషయం అంటే, వాల్తేరు డివిజన్లో ఒక కాంట్రాక్టర్ సంస్థకి తూర్పు కోస్తా రైల్వే ప్రాజెక్టు పనులు అప్పగించారు. ఆ పనులు చేయడం లేట్ అయింది. దానికి గాను ఆ కంపెనీకి రైల్వే శాఖ భారీ జరిమానా విధించింది. ఆ జరిమానాని ఎత్తేయమని చెప్పి వాళ్ళు అప్లై చేస్తే అది ఎత్తేయాలంటే ముంబాయి, పూణేకి చెందినటువంటి 2 ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు డిఆర్ఎంని కలిస్తే జరిమానా తగ్గించాలంటే 25 కోట్ల రూపాయలు లంచం అడిగారట, 25 లక్షల రూపాయలు. అదే ప్రైవేట్ సంస్థకి 3.17 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 25 లక్షల లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిన తర్వాత పెండింగ్ బిల్లులు చెల్లించారట. జరిమానా కూడా తగ్గించేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం నెల 16న డిఆర్ఎంకి 25 లక్షలు ఇస్తుండగా సిబిఐ వలపని పట్టుకున్నారు.